వెల్కమ్ టు కేఫై టీవీ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా కర్నూలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పంచలింగాల నాగరాజు హొలగొంద మండలం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మండల నాయకులు స్థానిక బస్టాండ్లో ఘనస్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్క టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శశికళ, కృష్ణమోహన్, టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, ఐటీడీపీ, టీఎన్ఎస్ఎఫ్, నందమూరి అభిమానులు, ఇలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ నాయకత్వం. अंबेडकर अमर रहे, अंबेडकर अमर रहे, अंबेडकर अमर रहे, अंबेडकर अमर रहे. नारा चंद्रबाबु नायक नायकत्వం, వర్ధిల్లాలి, नारा चंद्रबाबु नायक గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై భీమ్. రానున్న 40 రోజుల్లో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలనే సదుద్దేశంతో బీసీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల్లో ఎన్నో కులాలను కూడా ఏనాడు చట్టసభలకు నేర్చుకున్నటువంటి ఈ ప్రభుకులానికి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ పంచలింగాల నాగరాజు గారికి టికెట్ ఇచ్చేందుకు ఈ హొలగొంద టెంపుల్ సాక్షిగా ఈ టెంపుల్ ఆవరణలో సిద్ధేశ్వర స్వామి ఆధ్వర్యంలో నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అందరూ కలిపి నా గెలుపును మీ గెలుపుగా తీసుకుని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మరొక్కసారి వేడుకుంటున్నాను. అలాగే వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోనే అతి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉందంటే కర్నూలు పార్లమెంటే. 25 పార్లమెంట్ స్థానాలకెల్లా లిస్టు తీసుకుంటే అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రాంతం కూడా మన కర్నూలు పార్లమెంటే. 20,16,000 జనాభా కలిగి ఉండి కూడా ఏ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు లేకుండా 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చేది కూడా ఎక్కడ ఒక చెక్ డ్యామ్ కానీ ఒక డ్యామ్ కానీ లేదు, మనకు ఒక ఎల్ఎల్సి తప్ప మనకు ఏమాత్రం లేదు. కాబట్టి నేను వచ్చిన తక్షణమే ఈ ప్రాంతానికి వేదవతి ప్రాజెక్టు మీద ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడానికి నా మొదటి పనిగా కంకణం కట్టుకుని నేను తిరుగుతాను. డే 1 నుంచి నాకు ఇచ్చే ఆ చట్టసభల్లో 5 సంవత్సరాలు దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని నాకు మొదటి సంకల్పం నాకు అదే. ఆ తదనంతరం ఈ ప్రాంతం నుంచి వలసలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి ఏ విధంగా అయితే ఏ పరిశ్రమ అయితే అనుకూలంగా ఉంటుందో పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని నిరుద్యోగులకు కూడా అవకాశం కలిగే విధంగా పారిశ్రామికంగా డెవలప్ చేయడానికి కూడా నా వంతు పాత్ర అమోఘంగా పోయిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే సోదరులారా, ఇంకా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు అందరూ చూసినారు. మరొక్కసారి మోసపోకుండా ఈసారి ఏది ఏమైనా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ జోడుగురాల్లాగా పరిగెత్తించేటువంటి నాయకుడు, సమర్థమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ను అఖండ మెజార్టీతో అన్ని అసెంబ్లీ స్థానాలను ఈ మెజార్టీతో గెలిపించి ఆయన యొక్క రుణాన్ని మనం తెంపుకొని మన బడుగు బలహీన వర్గాల యొక్క ఈ పార్లమెంట్ స్థానాన్ని ఆయనకు అంకితం ఇవ్వాలని చెప్పేసి నేను మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జై తెలుగుదేశం.